హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి పన్నీర్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది పన్నీర్ బుర్జీ అనమాట. చపాతీకి చాలా చాలా బాగుంటుంది. మసాలాలు ఏమీ ఎక్కువ లేకుండా తక్కువ మసాలాలతో తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి పన్నీర్ బుర్జీని సింపుల్గా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. పన్నీర్ కర్రీకి బటర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా బటర్ కాస్త కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అది కాస్త వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగిపోయి బ్రౌన్ కలర్లోనికి రావాలి. చూస్తున్నారా, ఇలా వేగిపోవాలన్నమాట. ఇలాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయి బాగా వేగిపోవాలి. అది కూడాను బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేయండి. ఈ పన్నీర్ బుర్జీకి శనగపిండి తప్పకుండా వేయాలన్నమాట. అది వేసేసి శనగపిండిలో పచ్చిదనం ఉండకూడదు, పచ్చివాసన పోయి మంచి వాసన వస్తూ ఉంటుంది. అంతవరకు ఫ్రై చేయండి. అలాగని మాడిపోకూడదు అనమాట. అలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజు టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మీడియం సైజు క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసేసిన తర్వాత టమోటాలు అనేవి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. అంటే గుజ్జులాగా రావాలన్నమాట. అప్పటి వరకు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. 5 నుంచి 6 నిమిషాల తర్వాత చూస్తున్నారా, టమోటా అంతా సాఫ్ట్గా మగ్గిపోయి ఆయిల్ తేలుతూ ఉంది. ఇంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదే గ్రేవీకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి. ఇవి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలపండి. ఇలాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి వేయండి. కసూరి మేతి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత 1 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఇలాగా నీళ్లు వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఉప్పు అలాగే కారం చెక్ చేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి వాటర్ అంతా కూడాను రోలింగ్ బాయిలింగ్ అవ్వాలన్నమాట. అది మరిగేలోపు 150 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. దీన్నైతే మనం ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకోవచ్చు, లేదనుకోండి చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా పర్వాలేదు. చేసుకొని మొత్తం అంతా ఇలాగా నీట్గా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ మూత తీస్తే వాటర్ చూసారా ఎలా మరుగుతూ ఉందో, ఇలా మరగాలన్నమాట. ఈ స్టేజ్లో అయినా మనం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత ముందు తురుము పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసేయండి. ఇలాగ పన్నీర్ వేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేయండి. కొత్తిమీర వేసిన తర్వాత మరలా ఒకసారి అంతా కలిపేయండి. కలిపేసిన తర్వాత 2-3 నిమిషాలు మరలా మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే ఈ పన్నీర్కి ఆ మసాలా అలా ఉప్పు కారం అన్నీ కూడాను చక్కగా పడతాయి అన్నమాట. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీస్తే చూస్తున్నారా, చక్కగా మసాలా అంతా కూడాను పట్టి కొంచెం దగ్గరగా అయిపోయింది. ఇదంతా కూడాను సిమ్లోనే చేసుకోండి. చక్కగా మసాలాలన్నీ కూడాను పన్నీర్కి చక్కగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు స్టవ్ ఆపేయండి. కాస్త చల్లగా అయిపోయిన తర్వాత ఇంకాస్త థిక్నెస్ వస్తుంది. అందుకని ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి కాస్త ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే చూసారా ఇంకాస్త చిక్కబడింది. ఇలా ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకొని చపాతీతో తింటుంటే భలే అంటే భలే టేస్ట్గా ఉంది. మీరు కూడాను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.